హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నిన్న నా వెయిట్ చూశారు కదండి, నా వీడియోలో చెప్పాను కదా 74.35 ఉన్నాను కదండి. ఇప్పుడు ఇంకా బాగా తగ్గానండి. ఈరోజు ఒక్క రోజులోనే బాగా తగ్గాను అనిపించింది. అంటే ఏముండదండి, స్టార్టింగ్ బాగా తగ్గుతామండి. ఇంకా రోజులు అయ్యే కొద్ది తగ్గడం, కొద్ది మెల్లిగా తగ్గుతామండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి, మంచిగా తగ్గానని. నిన్న నేను 1 మీల్ డేటే చేశానండి. నాకు వీలు కాకదు అంటే ఇంకా ఎక్కువ నీరసంగా ఏదైనా ఉంటే ఇంకోసారి కూడా సెకండ్ టైం మీల్స్ కూడా తిందాం అనుకున్నాను. కానీ అలా ఏం అవ్వలేదండి, బాగానే ఉన్నాను. నెయ్యి తాగుతున్నానండి. నెయ్యి 70 ml వరకు తాగానండి. ఓకే, పర్వాలేదు అనిపించిందండి. కాకపోతే కొద్దిగా లైట్గా నీరసం అన్నది ఉందండి. అంటే ఇప్పుడే కదండి మళ్ళీ స్టార్ట్ చేసింది, అందుకనే అనుకుంటండి కొద్ది నీరసం అయితే ఉంది. నేను 2 మీల్స్ అయితే చేయలేదండి. అనుకున్నాను బాగా ఎక్కువ నీరసంగా ఏదైనా ఉంటే ఇంకోసారి కూడా ఏదైనా తిందాము అనుకున్నాను. కానీ అంత అవసరం రాలేదండి. పర్వాలేదు, బాగానే ఉంది. నేను మార్నింగ్ ఒకసారే తిన్నానండి, కైమా తిన్నానండి. అప్పుడే కైమాలోనే 2 లెమన్ పిండేసుకుంటాయి, అందులో కైమాలోనే పిండేసుకుని తిన్నానండి, బాగానే ఉంది. అప్పుడే డ్రై ఫ్రూట్స్ కూడా బాదం 10, పిస్తా 10 అలాగే ఇవి కూడా తిన్నానండి. ఒకేసారి తిన్నానండి, ఏది తిన్నా ఒకేసారి తిన్నాను. అప్పుడు నాకు బాగానే అనిపించిందండి. ఇంక 2-3 వరకు నాకేం అనిపించలేదు. ఆ తర్వాత 3 నుంచి నెయ్యి తాగడం స్టార్ట్ చేశానండి. 1.5 అవర్కి ఒకసారి నెయ్యి తాగడం స్టార్ట్ చేశానండి. అలా నెయ్యి కూడా కంప్లీట్ చేశాను. లెమన్ ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉందన్నాను కదండి, ఆ ఒక్క లెమన్ కూడా బ్యాలెన్స్ తాగేసానండి. నైట్ తాగాను అది. ఇంక అంతే అండి. నీళ్ళు కూడా 4 లీటర్స్ బాగానే కంప్లీట్ చేశాను. అంత బాగానే చేశానండి. అలా పెట్టుకున్నానండి దగ్గర, లేకపోతే ఎప్పుడే మర్చిపోతామేమో అన్న భయంతో అలా పెట్టుకుని అలా కంప్లీట్ చేశానండి. బాగానే అనిపించిందండి. నైట్ తొందరగా నిద్రపోయాను. అంటే కొద్దిగా నీరసం ఏదో ఉంటుంది కదండి, దానివల్ల తొందరగా నిద్రపోయాను. మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ కూడా ఆఫ్టర్నూన్ వేసుకున్నానండి 5 ఆ టైంకి. బాగానే ఉందండి, పర్వాలేదు, ఇంకా కంటిన్యూ చేయొచ్చు అనిపించింది. ఇంతకీ నేను వెయిట్ ఎంత తగ్గానో చూడండి, మీరే చూడండి. ఇదిగోండి 73.60 తగ్గానండి ఇంత. నిన్న ఎంత ఉన్నా అంటే 74.35 అండి, ఇప్పుడు 73.6 అంటే చాలా హ్యాపీగా అనిపించింది, బాగా తగ్గానండి. ఈ 4 కంపల్సరీ వాడాలండి. విటమిన్ చాలా ఈజీ. వాటర్ అంటారా, 3 లీటర్స్ అయితే ఈజీగా తాగొచ్చండి. ఇంకా 1 లీటర్ కష్టం అవుతుంది, కానీ అలాగే తాగానండి. ఇంక నెయ్యి తాగడం అంటారా, అదైతే చెప్పలేమండి, కొద్ది కష్టమే అది. అన్నిట్లోనే అదొకటే కష్టమండి. ఇంకా మన 1 మీల్ డైట్లో ఇవి మామూలే కదండి, ఏదో ఒకసారి ఏదో తిందాం. అదండి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. నిమ్మకాయలు కూడా పర్వాలేదండి, 3 నిమ్మకాయలు ఒకేసారి పిండుకుని ఉంచేస్తున్నాను. కైమా అలా అంటే కైమాలో 2 నిమ్మకాయలు రసం జ్యూస్ యాడ్ చేసుకుని తినేసానండి. చాలా బాగానే ఈజీగా వెళ్ళిపోయింది. ఒక్క నిమ్మకాయ కాబట్టి పర్వాలేదు. ఈరోజు చూడాలండి, ఈరోజు వెజ్ అండి, ఎన్వి తిన్నాను, ఫ్రైడే కదండి. ఈరోజు ఇప్పుడు దాకా పన్నీర్ తిన్నానండి, పన్నీర్ కర్రీ చేసుకుని పన్నీర్ తిన్నాను. ఇంకా అంతేనండి, పన్నీర్ కర్రీ ఒకటి, బాదం పిస్తా అవన్నీ తినేసానండి. ఇంకంతే. ఇప్పుడు దాకా 2 లీటర్స్ వరకు అవగొట్టేసాను. 1 లీటర్లో కొద్దిగా మిగిలింది అంతే. నెయ్యి అయితే తాగాలండి, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నెయ్యి కూడా తాగుతానండి. లెమన్ కూడా ఇప్పటికీ 1 అయ్యిందండి, ఇంకో 2 లెమన్ జ్యూస్ తాగాలి. ఇది పర్వాలేదు అనిపిస్తుంది. కానీ నైట్ అయితే కొద్ది లైట్గా నీరసం ఉంటుందండి. అది అంటే దానివల్ల నేను తొందరగా నిద్రపోతున్నాను, అంతేనండి, ఇంకా పెద్ద ఏం లేదు. నిన్న బయటకు కూడా వెళ్ళామండి, మార్కెట్కి వెళ్ళాము, వెజిటబుల్ మార్కెట్కి కావాల్సిన అన్ని వెజిటబుల్స్ తీసుకొచ్చామండి. బాగానే తగ్గుతున్నా అనిపిస్తుందండి. రేపు ఎంత తగ్గుతానో చూస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.